నమస్తే. నేను మీ మధుకర్ పటేల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాలని, మన సనాతన ధర్మాన్ని కేవలం మన ఆచారాలను అవహేళన చేయడానికి వాళ్ళొక యూట్యూబ్ ఛానెల్‌లా రన్ చేస్తా ఉన్నారు. ఎందుకు మన హిందూ ధర్మం, మన మన మతం అంటే మన సనాతన ధర్మం మీద ఎందుకింత కక్ష? ఎందుకింత వేధింపులు? ఎందుకింత అసహనం? అసలు ఎవరిని చూసుకొని వీరికింత ధైర్యం వస్తుంది? మన హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేసేవాడు ఎవడైనా సరే వాడిని తీసుకుపోయి లోపలేసి కఠినాతి కఠినంగా శిక్షించాలి. అసలు బయటకు రాకుండా వాడిని శిక్షలు విధించాలి. ప్రతి ఒక్కడు ఎక్కడో చాట మన ధర్మం మీద, మన సనాతన ధర్మం మీదనే ఎందుకు ఇంతగానో వివక్ష ప్రదర్శిస్తున్నారు? వాళ్ళ వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవడు? వానికి ఎందుకంత ధైర్యం వస్తది? అసలు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటోడు ఎవడు? దీనిపైన చట్టాలు కఠినంగా ఇంకా తయారు చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ అసహనంగా లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నారో మన దేవుళ్ళ పైన, మన దేవాలయాల పైన, మన సంస్కృతి పైన ఇంతటి నీచాన్ని కొడిగడుతున్నాయి. ఇటువంటి ముఠాలందరినీ కూడా ఎక్కడెక్కడ పనికి రాకుండా వాళ్ళ ఛానల్స్ బ్లాక్ చేయడంతో పాటు వాళ్ళని బయటికి రాకుండా కఠినాతి కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాలందరినీ కూడా వేడుకుంటాను. ఎక్కడ చూడు పొద్దున్న లేసి ఎవడో ఒకడు మన ధర్మం మీద, మన దేవాలయాల మీద, మన సంస్కృతి మీద, మన సంప్రదాయాల మీద ఎక్కడో ఒకడ విషయం చెబుతూనే ఉన్నాడు. సరే ప్రపంచ దేశాలు సైతం ఇవాళ మన దేశ సంస్కృతిని, మన దేశంలో ఉన్న ఆచారాలను పాటిస్తూ మన దేశ ఆ, ఈ సంస్కృతి వాళ్ళకు ఆకర్షితులై వాళ్ళు మన దేశానికి వచ్చి ఎక్కడి నుంచో విదేశీ మహిళలు వచ్చి వాళ్ళ మన దేశ సంస్కృతిని నేర్చుకుంటా ఉంటే మన దేశంలో ఉండి మన పక్కనే ఉండి మన సంస్కృతిని, మన దేవాలయాల మీద, మన ఆచారాల మీద, మన సంప్రదాయాల మీద దాడి జరుగుతుంది ఎందుకు స్పందించట్లేదు? మొన్న చూసిన వాడు పేరు ఒకటి వాడు మార్చుకున్నాడు. ఏమన్నా అంటే ఒక వ్యక్తిని తిట్టిండని అరెస్ట్ చేసిన అంటుంది. ఇవాళ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఎంటర్ అయ్యి వాని గురించి మన డీటెయిల్స్ ఇస్తా ఉందంటే ఏ స్థితిలో మనం మన హిందూ సాంప్రదాయాల మీద దాడి జరుగుతుందో, మన సనాతన ధర్మం మీద దాడి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదు, ఎంటైర్ హిందూ సామ్రాజ్యం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిగా భావించాలి. ఇలా చూసుకుంటూ పోతే రేపటి రోజున నీ ఇంట్లో కూడా వస్తుంది ఇటువంటి దాడి, ఇటువంటి సంస్కృతి. ఎక్కడికన్నా వెళ్ళి మనం ఏ మతం కానీ లేకపోతే ఏ వ్యవస్థ పైన కానీ మనం దాడి చేసినామా? వినాయకుల చవితి పెట్టుకున్నప్పుడు వినాయకులను ఘనంగా బుజ్జగన్ పైన గంగమ్మడికి తీసుకుపోయేటప్పుడు దాడి, దుర్గామాత విగ్రహాలు దుర్గామాతను ప్రతిష్ఠించుకొని పూజ చేసుకొని అమ్మవారికి పూజలు చేస్తున్నప్పుడు దాడి. ఎక్కడ మనం అంటే మనకు ఆనందంగా మన హిందూ దేశంలో ఏ రోజు మనం ఆనందంగా పండుగ జరుపుకుంటున్నాం? ఎందుకు ఇటువంటి దాడి జరుగుతుంది? వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలి. ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా మన ధర్మం మీద, మన సాంప్రదాయాల మీద, మన ఆడబిడ్డల మీద అనుచిత కామెంట్స్, అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. బయటకు రావద్దు ఇంకోసారి వాడు మాట్లాడుతూ. దేవాలయాల పైన కానీ, సంప్రదాయాల పైన కానీ, లేకపోతే వాళ్ళ మతం గురించి మాట్లాడాలంటే ఒకటి రెండు వాడాలి, ఇది వాడాలి. అప్పుడే వాడు మనకు భయపడతాడు. ఇంత జరుగుతూ ఉన్నా కొంతమంది మొదలు నిద్ర పోతా ఉన్నారు. మనది కాదు కదా, మనల్ని అంటలేడు కదా. వాడు చూసినాం తెలంగాణలో హిందూ దేశంగా మార్చుతున్నారా అని చెప్పేసి ఒక పూర్తి పదం అన్నాడు. మళ్ళీ తెల్లారి క్షమాపణ అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఏమో యూట్యూబ్లో ఫేమ్ కోసం తిట్టుడు, తెల్లారి మళ్ళీ ఎక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో, ఏం కేసు అవుతుందో అని చెప్పేసి మళ్ళీ నేను ప్రజలందరికీ క్షమాపణ కోరుతా ఉన్నా. ఏం బలుపు? ఎందుకంత గర్వం ఎక్కిన మాటలు? నువ్వు పుట్టింది ఈ దేశంలో, నువ్వు పెరిగింది ఈ దేశంలో, నీ తాత ముత్తాతలు కూడా హిందూ మతంలో ఉన్నప్పుడు నువ్వు పుట్టి ఇదే దేశం ఉండి ఇదే మతాన్ని కించపరుస్తూ మత బోధకులను అట్లనే తిడతా ఉన్నాయి. దేవాలయాల మీద, దేవుళ్ళ మీద అదే అనుచిత వ్యాఖ్యలు. వాడు మన ముఖాన్ని కోరదన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఇంత అసహనం ఎందుకు? ఇంత బాధ ఎందుకు మన సంస్కృతి అంటే వాళ్ళ మీద? ఇటువంటి వారిని బయటికి రానియకుండా కఠినాతి కఠినంగా శిక్షించి లోపలేసి వాళ్ళ లైఫ్ టైం జైల్లో ఉండే విధంగా చెప్పకూడదు వినాలి. వాళ్ళు బాధపడాలి. ఎందుకు నేను అనవసరంగా మాట్లాడిన ఈ మాటలు అని వారు ఒక విధంగా బాధపడి ఆ బాధతో వాడు చనిపోవాలి తప్ప వాడిని బయట తీసుకురావద్దు. వానికి ఎవరు సానుభూతి కూడా చేయాలి. ఇంకా అటువంటి వ్యక్తుల గురించి వెళ్ళి కొంతమంది ఒకరితో కూర్చుకొని వాదిస్తూ ఉన్నారు. వాళ్ళు వాదించవద్దు. ఆ దరిద్రం ఏంటంటే వాదించడం కూడా మన హిందూ దేవుళ్ళని ఇచ్చినప్పుడు మన మతాన్ని కించపరుస్తూ ఉన్నాడు. మన మన వ్యవస్థను నాశనం చేయాలని ఒక కుటిల బుద్ధితోటి వాడు ప్రవర్తిస్తూ ఉంటే మీరు ఎందుకు వాడిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇది ఖచ్చితంగా మనకు మనం ప్రశ్నించుకోవాలి. మనకు మనమే ఆలోచన చేసి మన దేశాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాలను, మన ఆడబిడ్డలను మనం కాపాడుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం. మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం అందరూ సుభిక్షంగా ఉంటాం.
మీరు అర్థం చేసుకోరు. ఎవరి కోపంతో చెప్పేది కాదు. మన హిందూ ధర్మం మీద ఎవరైతే అవాకులు చెవాకులు పేలుతూ ఎవరైతే ఇష్టారీతిన మన సంప్రదాయాలను తప్పుడుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పు రేగేదాకా ఒక్కొక్కరు సమాధానం చెప్తారు బిడ్డ. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమాదేవి లాగా ఖచ్చితంగా ఎదురు తిరిగి మీ మీ అంతు చూస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడికక్కడ మన దేశాన్ని, మన సంస్కృతిని అవహేళన చేసే వాళ్ళని చెప్పు దెయ్యాలా కొట్టాలని చెప్పేసి నేను అందరినీ వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.